హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కంపెనీ వచ్చేసరికి మనకైతే టల్ యాజ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. టల్ యాజ్ డిజిటల్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇండియా అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ తెలంగాణలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ అనేది. ఓవరాల్ గా ఇప్పుడైతే 100 పీపుల్స్ అయితే దీనికి క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైం గా కూడా మీరు ఈ యొక్క కంపెనీలో వర్క్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. 0 to 10 స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి స్కిల్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే అబౌట్ ద జాబ్ అని ఇవ్వడం జరిగింది. సో జాయిన్ అవర్ టీమ్ యాజ్ ఏ మీడియా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ ఏ ప్యాషన్ ఫర్ మ్యూజిక్, వీడియో అండ్ యాపిల్ ప్రొడక్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే మ్యూజిక్ మీద, వీడియో మీద అండ్ యాపిల్ ప్రొడక్ట్స్ మీద మీకు ప్యాషన్ ఉంటే వీళ్ళైతే ఈ యొక్క టీంలో జాయిన్ అవ్వాలనేసి వీళ్ళైతే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. వీ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ రిమోట్ ఆపర్చునిటీ ఫర్ యూ యాజ్ ఏ మీడియా సర్చ్ అండ్ అనాలిసిస్ట్. యూ విల్ ప్లే ఏ సర్కిల్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ సిరి, ది మ్యూజిక్ యాప్, వీడియో యాప్ స్టోర్ అండ్ హోమ్ పోడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫిక్సిబుల్ అవర్స్ అండ్ ద కన్వెన్షన్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే మీరు కానీ మంచి ఫ్యాషన్ గా ఉంటే దీంట్లో ఈ యొక్క రోల్లో మీరు చేయాలనుకుంటే సిరి, ఇంప్రూవింగ్ సిరి, సిరి అనేసి అంటాం కదా యాపిల్ స్టోర్లో, యాపిల్ ఫోన్లో. సో దాన్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి. అలాగే మ్యూజిక్ యాప్ అనేది ఉంటుంది, దాన్ని కూడా డెవలప్ చేసే విధంగా ఉంటుంది. వీడియో యాప్ స్టోర్గా, అలాగే హోమ్ పోడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. వీటి మీద మీకు అవగాహన ఉంటేనే దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ రోల్ ఆఫర్స్ యూ ద ఛాన్స్ టు కాంట్రిబ్యూట్ టు గ్లోబల్ టెక్ గెయింట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ టెక్ గెయింట్ గా ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చేసరికి విత్ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ అవర్స్ వచ్చేసరికి ఫిక్సిబుల్ అవర్స్ అనమాట. మీరు నచ్చిన టైంలోనూ వర్క్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పార్ట్ టైం జాబ్ కాబట్టి. లాంగ్వేజ్ రిక్వైర్డ్ వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఎలివేటివ్ వేరియస్ టాస్క్ టైప్ ఇంక్లూడింగ్ మ్యూజిక్ అండ్ వీడియో జడ్జ్మెంట్స్ విత్ ఇన్ డిఫరెంట్ మీడియా డొమైన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. యూటిలైజ్ ఆన్లైన్ టూల్స్ టు యాక్సెస్ ద ఇంటెంట్ అండ్ యాక్యురసీ ఆఫ్ యూజర్స్ క్వారీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అలాగే అప్లై యువర్ మార్కెట్ నాలెడ్జ్ ఫాలోయింగ్ ప్రొవైడింగ్ గైడ్లైన్స్ టు డిటర్మైన్ ద relevancy and intent of task information for your మార్కెట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీకైతే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలన్నమాట. అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే ఓన్ అండ్ యాపిల్ డివైసెస్ మీద మీకు కొంచెం అవగాహన అనేది ఉండాలి, యాపిల్ ప్రొడక్ట్స్ మీద కూడా. మస్ట్ హ్యావ్ ఈమెయిల్ అడ్రస్, అలాగే అసోసియేట్ విత్ అండ్ యాపిల్ ఐడియాలో ఈమెయిల్ అడ్రస్ గురించి కూడా మీకు వెరిఫికేషన్ చేసే విధంగా ఉండాలి. అలాగే స్ట్రాంగ్ అటెండెన్స్ టు డీటెయిల్డ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే వర్క్ ఇండిపెండెంట్ గా చేసే విధంగా ఉండాలి మీరైతే. సో నెక్స్ట్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే క్లియర్ గా మీరు రీసెర్చ్ చేసే విధంగా ఇంటర్నెట్ లో ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే యాక్సెస్ టు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మీ దగ్గర ఉండాలి, కంప్యూటర్ ఉండాలి అండ్ నెసెసరీ సాఫ్ట్వేర్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? సో ప్రొవైడెడ్ అట్ యువర్ ఎక్స్పెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది.
హై స్కూల్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ ఆపర్చునిటీస్ మే అరైజ్ టు కాంట్రిబ్యూట్ టు అదర్ టాస్క్ ఆన్ ఫ్రీలాన్సర్ బేసిస్. సో ఇంకేమైనా ఇటువంటి జాబ్ వేకెన్సీస్ ఉంటే వాళ్ళు ఇదే యాప్లో మీకు తెలియజేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ completion of online elevations demonstrating next be able to follow guidelines. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ గైడ్లైన్స్ తో ప్రకారం ఫాలో అయ్యి మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరైతే ఎందుకు జాయిన్ అవ్వాలి టెలిస్ కంపెనీలు అంటే మీకు ఇక్కడ నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు. ఎరండ్ హోమ్ లైఫ్ అనమాట, అంటే ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట. సో లైఫ్ ని వర్క్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ అనమాట, ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. లొకేషన్ ఇండిపెండెన్స్ డే అనేసి ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ రోల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో వాట్ నెక్స్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నదాకా మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇండియాలో ఇంకా ఏదైనా లాంగ్వేజ్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.